ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 76,876 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 23,424 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,20,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక్కసారి క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనం మొత్తం జరిగి బయటికి వచ్చేదానికి 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా ఎక్కువగానే కొనసాగుతోంది, తగ్గలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక తిరుపతిలో మరియు తిరుమలలో రూమ్స్ని ఎలా పొందాలి, ఏ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ముందుగా ఆన్లైన్ రూమ్స్ గురించి చెప్తాను, తర్వాత ఆఫ్లైన్లో డైరెక్ట్గా రూమ్స్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ప్రతి నెల చివరి వారంలో తిరుపతి మరియు తిరుమలకు సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను ఆన్లైన్లో టీటీడీ వారు రిలీజ్ చేస్తారండి. అయితే ఆన్లైన్లో రూమ్స్ని బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు కొత్తగా కొన్ని రూల్స్ని పెట్టడం జరిగింది. ఈ రూల్స్ని పాటిస్తేనే రూమ్స్ని బుక్ చేసుకోగలరు, లేదంటే రూమ్స్ బుక్ అవ్వవు. మొదటి రూల్ ఏంటంటే, తిరుమల మరియు తిరుపతి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాలో తిరుపతికి సంబంధించిన రూమ్స్ని ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. కానీ తిరుమల ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను కేవలం ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉండాలి, వారు మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరు. అంటే ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్లో తిరుమల రూమ్స్ కూడా బుక్ అవుతాయి, లేదంటే ఆన్లైన్లో రూమ్స్ అనేవి బుక్ అవ్వవు. అలాగే రెండవ రూల్ ఏంటంటే, తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో మీకు మీ దర్శనం ఏ తేదీకి బుక్ చేసుకున్నారో ఆ తేదీ మరియు దాని యొక్క ముందు తేదీ మాత్రమే రూమ్స్ అవైలబిలిటీ అనేది చూపిస్తుందండి. ఉదాహరణకు నేను ఆన్లైన్లో దర్శనం టికెట్ అనేది మే 15వ తేదీకి బుక్ చేసుకుంటే నాకు రూమ్స్ బుకింగ్ అప్పుడు ఆన్లైన్లో మే 15 మరియు 14 ఈ తేదీలకు మాత్రమే నాకు అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. మిగతా తేదీలు అవైలబుల్గా ఉన్నా కూడా చూపించదు, వాటిని బుక్ చేసుకునే అవకాశం అనేది కూడా ఉండదు. భక్తులు ఈ విషయాలను గమనించాలి. ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్ కాస్ట్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇక ఆఫ్లైన్ రూమ్స్ వివరాలను గురించి తెలుసుకుందామండి. తిరుపతిలో ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఆఫ్లైన్లో డైరెక్ట్గా రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి ఈ రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుందండి. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవ్వటం జరుగుతుంది. కరెక్ట్గా ఏ టైంకి ఫుల్ అయిపోతాయి అనేది ఎవరూ చెప్పలేరండి. ఆ రోజు ఆ టైంకి భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవుతాయి. అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ యొక్క స్టార్టింగ్ కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. అంటే 50 రూపాయల రూమ్స్ అనేవి ఉంటాయి. 50, 100, 1000 అలాగే 1700 ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా
దాదాపుగా మధ్యాహ్నం లోపు కొండపైన రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. కనుక తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే మాత్రం ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి కాబట్టి మీరు కొండకు వెళ్ళినా కూడా రూమ్స్ అనేవి దొరకవండి. ఇవండి రూమ్స్ బుకింగ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు జూన్ నెల 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తాను అని అడిగారండి. ఈ మార్చి నెల చివరి వారంలో జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. నేను తిరుమలలో రూమ్స్ తీసుకొని వెకేట్ కూడా చేసేసాను. 5 రోజులు అయ్యింది. నాకు డిపాజిట్ డబ్బులు 2 రోజుల్లోనే రీఫండ్ వస్తాయి అన్నారు. ఇంతవరకు రాలేదు. ఎవరికి అడగాలి అని అన్నారండి. మీరు రూమ్స్ వెకేట్ చేసేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపు మీరు కట్టిన డిపాజిట్ అనేది మీ అకౌంట్కి 10 నుంచి 15 రోజుల లోపు రీఫండ్ అనేది వస్తుందండి. ఒకవేళ 15 రోజులు దాటిన తర్వాత కూడా రీఫండ్ రాలేదు అంటే స్క్రీన్ మీద చూపిస్తున్న టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను వారితో తెలియజేయగలరు. అలాగే ఫ్రీ టోకెన్ ఇస్తారా దర్శనానికి అని అడిగారండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. కనుక ఉదయం వెళ్తేనే ఈ 3 కౌంటర్లలో మీరు ఉదయాన్నే వెళ్ళి ఫ్రీ దర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఒక భక్తుడు అకామిడేషన్ స్లిప్లో ఉన్న ఫోన్ నెంబర్కు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుందా అని అడిగారండి. అవునండి, మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ తీసుకోవడానికి మీ పేరుని మీ మొబైల్ నెంబర్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు మీకు ఒక స్లిప్ని ఇస్తారు. అప్పుడు అకామిడేషన్ స్లిప్లో మీరు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్కి మీకు రూమ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు రూమ్స్లో చెక్ ఇన్ అవ్వాలి. అలాగే మార్చి 8 నుంచి 10 తేదీల మధ్యలో భక్తులు ఎలా ఉంటారు అని అడిగారండి. మార్చి 8 శివరాత్రి ఉంది. అలాగే 9వ తేదీన సెకండ్ సాటర్డే ఉంది. 10వ తేదీన ఆదివారం ఉంది. ఇలా వరుసగా 3 రోజులు సెలవు రోజులు ఉంటాయి కాబట్టి తిరుమల కొండపైన ఆ రోజులలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకరు, ప్రజెంట్ మేము తిరుపతిలో ఉన్నాము, మాకు సర్వదర్శనం టోకెన్స్ ఉన్నాయి, ఉదయం 3 గంటలకు టైం ఇచ్చారు, ముందే వెళ్తే అలౌ చేస్తారా అని అడిగారండి. సర్వదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులను 1 గంట లేట్గా అయినా అలౌ చేస్తారు, కానీ ముందు మాత్రం అలౌ చేయరండి. మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట లేట్గా వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ ముందే మాత్రం అలౌ చేయరు. అలాగే సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక దర్శనం కావాలి, మార్చి 6వ తేదీకి చెప్పండి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ప్రస్తుతం మే నెల వరకు విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఆ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకుంటేనే సీనియర్ సిటిజన్కి దర్శనం క్యూ లైన్ సపరేట్గా ఉంటుంది, దానిలో అలౌ చేస్తారు. ఇప్పుడు మే నెల వరకు విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కాబట్టి మార్చిలో మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మార్చి మరియు ఏప్రిల్, మే ఈ 3 నెలలకు గాను తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.